మరి ఈ కేసులు ఊరకబెట్టారా లేకపోతే కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారు కదా, ఆ కేసులో ఎందుకున్నారు 52 రోజులు జైలు, ఎందుకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు? పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు కదండి, ఢిల్లీ నుంచి వచ్చారు, కోట్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి ఎందుకు బెయిల్ తెచ్చుకోలేకపోయారు? 52 రోజులు ఎందుకు జైల్లో ఉన్నారు? కోర్టు దాన్ని కూడా తప్పు పట్టాలా? శివశంకర్ గారు అది వేరే అంశం, తర్వాత మాట్లాడదాం మనం. అంటే లేదు రాజశేఖర్ గారు, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. స్కామ్ లో ఉన్నారు, జైలుకి వెళ్ళారు, మరి ఎందుకు వెంటనే బెయిల్ రాలేదు? అది కూడా కోర్టు సమయం లేదు. ఒక్కసారి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. లెట్ మీ ఆస్క్ యూ, నారా లోకేష్ నిన్న రైజ్ చేసిన అంశం ఇది. ఒక్కసారి వినండి, దానికి సమాధానం చెప్పండి. చాలా పెద్ద ఎలిగేషన్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ 2019 అండ్ 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా నాశనం చేసింది. ఇప్పుడు కూడా మేము ఏదో డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ అదే కుట్ర జరుగుతోంది అని చెప్పి నిన్న నారా లోకేష్ చాలా అంశాలను ఆయన రేస్ చేశారు. విత్ ప్రూఫ్స్ ఆయన చెప్పిన పరిస్థితి. అండ్ ఆయన ఏమన్నారు అంటే, మేము అక్కడ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం పారిశ్రామికవేత్తలందరితో కూడా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ రోల్ మోడల్గా తీసుకుని మేము అభివృద్ధి చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన ఒక ఎంప్లాయీతో ఈమెయిల్ ఒకటి పంపించారంట. పెట్టుబడి పెడితే నష్టపోతారు అంటూ బెదిరింపులకు దిగారట. మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్లు పంపించారు అంటూ ఆ వ్యక్తి పేరు కూడా చెప్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసే మురళీకృష్ణ అనే ఎంప్లాయీతో సింగపూర్ గవర్నమెంట్కి, సింగపూర్లోని పరిశ్రమలకి, ఆ పారిశ్రామికవేత్తలందరికీ మెయిల్ పంపించారటండి. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 5 ఏళ్ళు బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేశారు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తారా? మేము అభివృద్ధి చేస్తుంటే చేయనివ్వరా? లోకేష్ ఆవేదన ఇది. ఏం చెప్తారు రాజశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలు పెట్టుబడులు తీసుకురావడానికి కాదండి, అవినీతిగా అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం దాదాపు ఇప్పుడు సంపాదించిన డబ్బుని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారండి. పెట్టుబడులు తీసుకురావడానికి కాదు. వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తామంటే కాదనే వాళ్ళు ఎవరు సార్? ఈమెయిల్స్ పెట్టారు. ఈమెయిల్స్ దాదాపు 500 ఈమెయిల్స్ పెట్టారని మొన్న ఎవరో మాట్లాడారు. రైట్, ఒక ఈమెయిల్ ఎవరు పెట్టారో తీసుకురమ్మనండి. కేవలం ఈమెయిల్స్ ద్వారానే పెట్టుబడులు పెట్టకుండా ఆగిపోయారంటే అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, యువతల వాళ్ళు ఎంత సమర్థులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం, వీళ్ళకి పెట్టుబడులు తెచ్చేటువంటి చేత కాదు, వీళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితులు అంతర్జాతీయ ఇప్పుడు మీరు చూడండి. మీరు నన్ను కొద్దిగా వదిలేయాలి సార్. వాళ్ళ అవతల చూడండి, 4గురికి సమాధానం చెప్పాలి నేను, మీకు చెప్పాలా, మరి కృష్ణాంజనేయ గారికి, గురుమూర్తి గారికి చెప్పాలా, ఇప్పుడు ఇవన్నీ శివశంకర్ గారు చెప్పాలి. నాకు టైం లేదు సార్, ప్లీజ్. ఒక నిమిషం గురుమూర్తి గారు, మీకు అవకాశం ఇస్తా. ఒక 10 minutes ఎక్స్టెండ్ చేస్తా అవసరం అయితే. రాజశేఖర్ గారు, అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు కదా, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలో చూస్తామని చెప్పి ఒక రకమైన ప్యానిక్నెస్ క్రియేట్ చేసే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి జనాలు భయపడతారు, ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఏమో అని.